బ్రేకింగ్ న్యూస్ సంగారెడ్డి జిల్లాలో యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిన్నటి నుంచి మృతదేహం కోసం పోలీసులు గాలించగా నిజాంపేట్ మండలం మేఘ్యతాండా శివారులో దశరథ్ మృతదేహం లభ్యమైంది. హత్య జరిగిన ప్రదేశంలో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేసి ఎవరికీ అనుమతి ఇవ్వటం లేదు. దశరథ్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. బాలిక తండ్రి గోపాల్, మేనమామ గోపాల్తో పాటు బాబాయ్, తల్లి కలిసి పథకం ప్రకారమే దశరథ్ను హత్య చేసినట్టు తేలింది. 12వ తారీఖు బాలిక చదువుతున్న హాస్టల్ నుంచి ఇంటికి తీసుకువచ్చారు బాలిక తండ్రి గోపాల్, మేనమామ గోపాల్. కాగా పక్కా ప్లాన్ ప్రకారం తన కూతురితో దశరథ్కు ఫోన్ కాల్ చేయించాడు. నిన్ను కలవాలి, బయటికి రా అంటూ దశరథ్కు బాలిక కాల్ చేయగా బాలికను కలవడానికి సంగారెడ్డి నుంచి మేఘ్యతాండాకు దశరథ్ వెళ్లగానే సీన్లోకి బాలిక తండ్రి ఎంటర్ అయ్యాడు. నా కూతురి జీవితం ఎందుకు నాశనం చేశామంటూ దశరథ్తో తీవ్ర వాగ్వాదానికి దిగాడు బాలిక తండ్రి గోపాల్. ఆగ్రహంతో బండరాయితో మోదీ దశరథ్ను హత్య చేశాడు. అనంతరం పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగలబెట్టే ప్రయత్నం చేశాడు. మృతదేహం పూర్తిగా కాలకపోవడంతో ముక్కలు ముక్కలుగా నరికి ఈదుల తండా శివారులో ఉన్న గుట్టల్లో అవయవాలను పడేశాడు. అనంతరం ఇంటికి వచ్చాడు. దశరథ్ను హత్య చేసిన వెంటనే రంగారెడ్డి పోలీసుల ముందు లొంగిపోయాడు బాలిక తండ్రి గోపాల్. హత్య అనంతరం బాలిక మేనమామ గోపాల్, బాబాయ్, తల్లి పరారీ అయ్యారు. కాగా విచారణ చేపట్టిన పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మేఘ్యనాయక్ తండాలో 9వ తరగతి చదువుతున్న బాలికను 26 ఏళ్ల దశరథ్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో వెంటపడుతున్నాడని తండ్రి గోపాల్ ఆగ్రహించాడు. దీంతో దశరథ్ను క్రూరంగా హతమార్చాడు. వెంటనే పోలీసులకు లొంగిపోయాడు. మరోవైపు తన భర్త కనిపించడం లేదని దశరథ్ భార్య 4 రోజుల క్రితమే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాలికతో దశరథ్ మాట్లాడిన ఫోన్ కాల్ సంభాషణ వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు అది విందాం. हेलो हेलो भैया हाँ का खा लो गए खा लो तो खाली खा ली सवाल को परमेन आ रहा हूँ आज और भैया मैं तब पे हॉस्टल का ना आया था क्या मैं हाँ बाहर थोड़ा के हाँ परमेन आ रहा हूँ कार लेने आ रहा हूँ हाँ मोगडमपल्ली मालूम का हाँ मालूम से वो तो है सर परमेन आ रहा हूँ वो काय नाम से वो तो दूसरा नाम से हाँ हाँ अनु निजाम बेटर का तो थोड़ा के बाहर हाँ नीलस के हाँ काय क्यों तांडे नाम को काय गाँव में नाम फाइन चेन भारत छोड़ो हाँ हाँ खाली बजे खाली कितने बजे आऊँ 10-11 बजे आऊँगा हाँ 1 बजे ताली 12 बजे आऊँ सो तो हाँ 1 बजे ताली मार कर हाँ चलो हाँ सर 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 మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ఈ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సౌమ్య, సంగారెడ్డి దశరథ్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దశరథ్తో గోపాల్ కూతురు గత కొన్ని నెలల నుంచి మాట్లాడుతున్నట్లు తెలుస్తుంది. అయితే 9వ తారీఖున దశరథ్కి కాల్ చేసి గోపాల్ కూతురు హాస్టల్కి రా కలవాలంటూ కాల్ మాట్లాడిన తర్వాత మధ్యాహ్నం వరకు వస్తాను పని పూర్తి చేసుకొని అని దశరథ్ చెప్పినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత దశరథ్ వెళ్ళి కలిసి ఇంటికి వచ్చిన తర్వాత దశరథ్ అమ్మాయిని కలిసినట్లు తెలుసుకున్నటువంటి గోపాల్ కుటుంబ సభ్యులు ఆ పాపని ఇంటికి తీసుకువచ్చి ప్లాన్ ప్రకారమే 12వ తారీఖు ఉదయాన్నే బయటికి రావాలి, నన్ను కలవాలి అంటూ గోపాల్ కూతురి చేత కాల్ చేయించి దశరథ్ని కలవడానికి దశరథ్ వెంటనే ఆ అమ్మాయిని కలవడానికి వచ్చినటువంటి సమయంలో గోపాల్తో పాటు తన భార్య, పాప మేనమామ, బాబాయ్, పాపకి సంబంధించిన పాప అన్నయ్య అందరూ అక్కడికి చేరుకొని
దశరథ్ని అత్యంత కిరాతకంగా మొదట వాగ్వాదానికి దిగి ఆ తర్వాత తన మీద దాడి చేసి పెట్రోల్ పోసి తనని కాల్చివేసినట్లయితే చెప్తున్నారు. ప్రస్తుతం పోలీసులు అక్కడ చెక్ పోస్ట్ దగ్గర భారీ బందోబస్తుని ఏర్పాటు చేసి దశరథ్ యొక్క డెడ్ బాడీ ఎక్కడ ఉంది ఏంటి అని వెతుకుతున్నారు. మరోవైపు తనకి సంబంధించి ఒక కాలు చెయ్యి వేరు ప్రాంతాల్లో అంటే అత్యంత కిరాతకంగా కక్షపూరితంగా ఇదంతా చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతము దశరథ్ కుటుంబ సభ్యులు 4 రోజుల నుంచి ఇక్కడే కూర్చొని తమకి న్యాయం చేయాలి, మా దశరథ్ మాకు తిరిగి కావాలి అంటూ వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దశరథ్ కుటుంబ సభ్యులతో పాటు ఊరికి సంబంధించినటువంటి తాండా పెద్దలు కూడా ఇక్కడ కూర్చొని తమకి మద్దతుగా ఉన్నారు. ప్రస్తుతం దశరథ్ భార్య ఉన్నారు. అసలు ఏం చెప్పారు, తనతో ఏం మాట్లాడారు అడుగుదాం. ఎప్పుడు దశరథ్ మీకు ఫోన్ చేశాడమ్మా? రాత్రి వచ్చింది. ఏమని మాట్లాడాడు? ఇంటికి వస్తున్నాను చెప్పి ఇంటికి వస్తా సాయంత్రం దాకా అని చెప్పింది. అంతే చెప్పింది. తర్వాత ఫోన్ కలవలేదు. పోలీసులకు ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారు? వేస్తారం. ఎప్పుడన్నా ఫోను దశరథ్ వేరే వాళ్ళతో మాట్లాడడం, మా అమ్మాయితో మాట్లాడడం ఏమన్నా మీకు తెలుసా? చెప్పలేదమ్మా ఇట్లా సంగతి. నాకు ఏం తెలియదు. ఇట్లా ఏం తెలియదు నాకు. ఫోన్ మంచి మాట చెప్పింది మాకు. ఇక్కడ ఎప్పుడు గొడవ వాళ్ళు జరిగేది ఏం తెలియదమ్మా. మంచి తానంతా ఎంత గొప్పగా ఉన్నారు వాళ్ళు, భార్య భర్తలు పిల్లలతోటి. మొన్ననే ఆదివారం వచ్చి వాళ్ళకు తినడానికి అవి పండ్లు పొలాలు తెచ్చి అంత సంజాయిచి ముద్దాడిపోయినట. ఈ ముద్దు మర్రం ఎప్పుడు ఆడతావంట. ఎంత కొట్టుకుంటున్నది కార్యము, మా కార్యం ఎంత కాలుతున్నది. మేము ఇంత పెద్ద గుడ్డును కానీ ఇంత పెద్దగా చేసినాక ఆ బాడకం అంతా దాడి చేసిందంటే మాకు ఎంత ఘోరం అనిపిస్తున్నది మేడము. మేము ఎట్లా బతకాలి? ఈ పిల్లలని ఎట్లా చేయాలి? రోడ్డు మీద పడేసి ఎక్కడ పారిపోతుంది ఇంత పిల్ల. ఇప్పుడు పెద్దగా ఉన్నది, ఏదైనా తెలుస్తున్నది అంటే ఏమైనా చేస్తుంది. కానీ ఇప్పుడు ఏం తెలియని పాప ఏం చేస్తుంది? ఇది పెళ్లి చేసే టైమే లేదు కానీ ఏదో కావాలని చేసేసినాం. మా బాబు కూడా పెళ్లి సమానం లేదు, దగ్గర లేదు, ఏదో చేసేసినాం. చుట్టం కలిసింది. గోపాల్ ఎందుకు అంత కిరాతకంగా దశరథ్ని చంపాల్సిన అవసరం ఏముందమ్మా? అవసరము అదే ఆ పిల్ల కోసమే, మౌనిక కోసమే. వాళ్ళు ఏం చేసి ఎప్పుడు ఏం జరిగిందో మాకు తెలియదు మేడం. ఇది హాస్టల్ల నుంచి మాకు వచ్చింది భారత. ఇప్పుడు ఏమో దశరథ్ వీళ్ళు మాట్లాడేది ఎప్పుడు కూడా తెలియదు. ఇది హాస్టల్ నుంచి మేడం ఫోన్ చేస్తే అందరికీ తెలిసింది. మా బాబు మా మనవడు ఉంటాడు, ఇట్లా లీడర్ తిరిగి ఉంటాడు. ఆయన ఎమ్మెల్యేతోని పర్మిషన్ తీసుకొని మేడంకు ఆ పాప ఎక్కడ ఉంటుందా అని అడిగేటలాగా గిసుడు సంగతి అని అన్నీ చెప్పిందట. చెప్పే వారికి పంపిస్తే మళ్ళీ సంగారెడ్డి పోయి మళ్ళీ కంప్లైంట్ చేసారు. మళ్ళీ కంప్లైంట్ చేసేటలాగా ఎక్కడ కూడా జాడ దొరకకుండా ఇక్కడ రోడ్డు మీద మేము 2 రోజుల నుంచి ధర్నా చేస్తున్నాం. హాస్టల్ నుంచి ఆ అమ్మాయి దశరథ్తో మాట్లాడుతూ ఉంటుందా? మాట్లాడుతూనే ఉంటుందట. అది మేడం చెప్తే తెలిసింది మాకు. అదివారి దాకా ఏది తెలియదు. మేడంకి ఏమంటుందట, నేను నువ్వు బయట దోలకపోతే బిల్డింగ్ కొని మాలం సార్ వత్త జామేలి సార్ మాలం చేయవద్దు. ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఇక్కడ కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్ ఏంటి? ఇప్పుడు చనిపోయినటువంటి దశరథ్ని అయితే మాత్రము తీసుకురాలేరు, కానీ ప్రస్తుతం విజువల్స్ లో చూడొచ్చు వాళ్ళు తమకి న్యాయం కావాలి అంటూ ఇక్కడ బైఠాయించారు. ప్రస్తుతము వాళ్ళ కుటుంబ సభ్యులతో ఏమన్నా మాట్లాడారమ్మా మీరు? మాట్లాడతాం మేడం. వాళ్ళ దశరథ్ వాళ్ళ అత్తమ్మ, మేము అభ్యంద గ్రామం పంచాయతీ, మన అభ్యంద నారంకేడు మండలము, వాళ్ళ అత్త వాళ్ళు ఉన్నాం మేము. అయితే 6 రోజులే మాకు పతానే చెప్పలేదు. లారీ డ్రైవర్ ఆయన పతానే చెప్పలేదు. పతానే చెప్పకపోతే ఈ అమ్మాయికి ఏమో జరుగుతుంది, హాస్పిటల్ తీసుకొని పోతామని 20,000 తెప్పించి, ఓనర్ వాళ్ళ బండి తెప్పించి ప్రేమతోని పిలిచి 12 రాత్రి పిలిచి పిల్లకు ఫోన్ చేసి పిలుచుకో అడవిలో తెచ్చి అది ఎక్కడో మాయం చేసిండ్రు. బండి లేదు, 20,000 లేదు, దాని ప్రాణం లేదు. 6 రోజుల నుంచి మేము రోడ్డు మీద జర్నా చేసినాం. ఎవడు పటాయించకొచ్చిండ్రు. ఏఎస్బీ, డేఎస్బీ, ఎస్ఐ, పోలీసులు అందరికీ లంచాలు ఇచ్చిండ్రు. వాళ్ళు లంచాలు మింగి మనకు 6 రోజులు పెనుగు అడవిలో ఎక్కడున్నాయో మేము రోడ్డు మీద మేము ఉప్పాసి వెళ్ళాడుతున్నాము.
నేను నారంఖేడ్ నుంచి అభ్యందాల నుంచి 50 మంది వాళ్ళ తల్లిదండ్రి పిల్ల తల్లిదండ్రులు అందరూ అయ్యనేమో కూర్చున్నాము. మేమైతే ఈడువాము ప్రాణం ఇడు తీసుకుంటాము ఒక ప్రాణమే తీసుకుంటాం. వాళ్ళది చాలా ఇది అవుతుంది. అది మాకు వాళ్ళు చాలా బాధ పెట్టింది. ఇట్లా మా బిడ్డకి ఏం పరిస్థితి ఉన్నది, రోడ్డు మీద కూర్చున్నారు 5 రోజులు. ఇప్పుడు ఉపవాసం ఉన్నది. వాళ్ళు బిడ్డ తీసుకొని ఇద్దరు కొడుకులు బిడ్డలు తీసుకొని వాళ్ళు ఇంత వాళ్ళకు వాళ్ళు అట్లనే చేస్తాం. వాళ్ళకు కూడా పానమే తీసుకుంటాం. వాళ్ళ పానమే తీసుకుంటా, లేకపోతే వాళ్ళకు ఏమన్నా నీరు నారం చేయాలి, లేకపోతే పానమే తెస్తా. పానమే కోసం చేయాలి. మా తమ్ముని ఏదైనా ముందు ఏమైనా ఉండాలి. ఎట్లయినా పోయినా కానీ అట్లనే పోలిస్తామంటే మీకే తెలుసు. అసలుకి ఎందుకు దశరథ్ని లోపలికి తీసుకువచ్చి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా కలిసి చంపాలని ఎందుకు అనుకున్నారు? ఎందుకు అనుకున్నారు మేడము, ఆయన డిర్వారు ఉండే డిర్వారు బయట ఏం చేసుకున్నారు, ఏం చేసుకుంటే మాకు తెలియలేదు. తెలియకపోతే చెరుకు బండి లారీ సంగారెడ్డి ఉంచిండు. ఆడికెళ్ళి అంట ఆమె ఆటోలోకి వెళ్ళి వచ్చిండంట. సంగారెడ్డికి లోడు 10 గంటలకు తెచ్చినంట. 10 గంటల తర్వాత మా మర్దలు ఫోన్ చేసి ఇంటికి వస్తున్నావా అని అడిగిందంట మా అన్నకు. అడిగితే నేను సాయంత్రం వరకు ఇంటికి వస్తా అని చెప్పిండంట మా మర్దలకి. అప్పటి నుంచి ఫోన్ ఆమె కట్ చేసింది వస్తాడేమో అని. అప్పటి నుంచి ఫోన్ కలవలేదంట. కలవకుండా పొద్దున్న వరకు చేస్తున్నాను నా బేస్తవారం చేస్తే ఫోన్ కలవలేదు. అప్పుడు చూపు వస్తుంది. అప్పటి నుంచి సంగారెడ్డికి అయితే తర్వాత సంగారెడ్డికి పోయి కంప్లైంట్ చేసిరంట. ఇంకోరి కంప్లైంట్ చేసినప్పుడే ఈడ తాండ నుంచి ఎవరో ఫోన్ చేసిరంట. ఫోన్ చేసి బాడీ ఈడ దొరికింది, అడవిలో దొరికింది, ఈడ కాలబెట్టింది ఉంది, మీరు రండని ఆడ ఫోన్ చేసిరంట కంప్లైంట్ ఇచ్చే టైంలోనే. అప్పటి నుంచి అక్కడి నుంచి రిటర్న్ వస్తే ఈడ మళ్ళీ నెంకీరు కానీ ఈడ బాడీ ఎక్కడ దొరకలేదు. ఇప్పుడు ఈ రోజు నుంచి 6 రోజులు మేము ఈడ రోడ్డు మీద కూర్చొని ఆమె ఉపవాసం ఇంట్లోనే ఉన్నాం. కానీ 2 పిల్లలు ఉన్నారు, ప్రెగ్నెంట్ ఉన్నది. ఆమె ధర్నా చేసినామా, ఈ పోలీస్ వాళ్ళు లంచం తీసుకున్నారు. లంచం తినే ఈ రోజు 6 రోజుల ఈ రోజు నుంచి రోడ్డు మీద కూర్చొని పెడుతుర్రు. లోపలికి వెళ్ళారా చూడ్డానికి? అసలు ఏమైంది ఏంటని చూస్తున్నారు కానీ లోపల పోనిస్తలేరు ఈ పోలీస్ వాళ్ళు. జంగ్లత్లో మేము తెస్తాం, ఇదిగో ఇప్పుడు గంటలో చెప్తాం, 2 గంటలో చెప్తాం, ఈ రోజు కాకపోతే రేపు చెప్తామని ఇట్లా దినం 6 రోజుల ఈ రోజు నుంచి. ఇప్పుడు తెలిసింది మీకు చనిపోయారు? బేస్తవారం ఈ రోజు మొత్తానికి బాడీ ఇట్లా దొరికిందని ఈ రోజు తెలిసింది మాకు. చంపేశారు చనిపోయారు అని ఎవరు చెప్పారు? ఎప్పుడు తెలిసింది? ఈ రోజే తెలిసింది. వాళ్ళే చెప్పిరు. గోపాల్ ఆయనని చెప్పిండు. తండ్రికి ఆ పిల్లకు కొడుకు మౌనిక. అమ్మాయి మీకు పరిచయమేనా మొదటి నుంచి? ఏం పరిచయం లేదు. ఆమె తోటి మాట్లాడింది తెలియదు, ఏం తెలియదు. ఇట్లా లారీ నడిపిస్తుండని ఆ సేట్కి మేము కాల్ చేసినాం. ఇట్లా మా అన్న వస్తుండే లారీ నడిపిండు కానీ లారీ 2-3 రోజుల నుంచి కనబడతలేడు, నీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలుసా అని అడిగినాం. అయితే నా భార్యకు ప్రెగ్నెంట్, మంచిగా లేదు, హాస్పిటల్కు తీసుకోపోవాలి అని 15,000 తీసుకున్నాడంట. 15,000 తీసుకొని ఆ ఓనర్ బైక్ తీసుకొని వచ్చిండంట ఇంటికి వచ్చి రాలేడు. ఆ పిల్ల మాట్లాడుతుంది ఫోన్లో, 10 గంటలకు రావాలా అని మా అన్న అడుగుతుండే. అయితే 10 గంటలకు రాకు, నువ్వు 1 గంటలకు రా. 1 గంట ఎట్టి పరిస్థితిలో అయినా నా దగ్గర రావాలి నువ్వు 12 గంటలకు అని అంటుంది ఆ పిల్ల. అప్పటి నుంచి ఆయన జాడనే దొరుకుతలేదు. ఈ పోలీసు వాళ్ళకి అడిగితే ఈరోజు 1 గంటలో చెప్తాం, 2 గంటలో చెప్తామని, ఇప్పుడు తెస్తున్నాం బాడీని, అప్పుడు తెస్తున్నామని 6 రోజుల ఈడ ధర్నా చేస్తున్నాము. 6 రోజుల నుంచి ఈ రోజు దొరికింది. గోపాల్ కూతురు పిలిచి ఈ హత్యకి కారణమైంది. దాంతోపాటు వీళ్ళంతా ప్లాన్ ప్రకారమే చేశారు. కుటుంబ సభ్యులంతా మాకు న్యాయం కావాలి అంటూ అప్పటి వరకు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళము అనని దశరథ్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అమ్మ, చనిపోయినటువంటి దశరథ్ని అయితే తిరిగి తీసుకురాలేము, మీరు ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు? ఎలాంటి న్యాయం కోరుకుంటామమ్మా? అమ్మ, మాకు ఈ దశరథ్ ఇట్లా పరిస్థితి చేస్తాడని మాకు తెలియదు, ఎప్పుడు తెలియదు మాకు. ఈసుంటోడు ఉన్నాడని కూడా తెలియదు మాకు. కాకపోతే ఆ పిల్లతో ఉంటే మాకు చెప్పేది ఉండే, అందరికి ఎరకనన్నా అయితే చెప్పేందుకు మాకు వీలు ఉండే. కానీ మాకు లేనిది ఏం చెప్పాలి మేడము? చంపేసి ఆ ఓరియాలో కాలుచుకొని తిన్నారంట. మేము ఏం చేయాలి?
ఆ పిల్ల గతి ఏం కావాలి, వాళ్ళ పెళ్ళం గతి ఏం కావాలి. మేము ఇప్పుడు వచ్చినాం, ఏడకి పోతాం, వాళ్ళ ఇంటికి మేము పోతాము. ఆ పిల్ల గతి ఏమవుతుంది? అది అది నమస్కారం చేసుకోండి మేడం మీరు, అంతే అంతే. దానికన్నా ఎక్క ఏం లేదు. ఇంత ఘోరంగా వాళ్ళ ఇంటికాడ పోయి ఉండేది ఉండే, ఇలా గుద్దల దమ్ముంటే వాళ్ళ ఇంటికాడ పోయేది ఉండే, అది వాస్తవమే. నా బిడ్డకి ఇట్లా పాడు చేస్తుందని చెప్పేది ఉండే, అది వాస్తవమే. కానీ ఈ లంజా కొడుకులు ఎందుకు చెప్పలేరు? అది ఆ మాట ఉన్నది మేడము. మా పానం కలకల మా కడుపు కాలుతుంది. మా కడుపు కాలినట్ల వాళ్ళది కూడా కాలిపోయిన వాళ్ళ అంశం మారిపోయింది. దశరథ్ డెడ్ బాడీకి ప్రస్తుతం అయితే లోపల తాండా లోపల ఒక ఫారెస్ట్ లోపల దొరకడం వల్ల క్లూస్ టీమ్ అంతా కూడా వివరాలను సేకరిస్తుంది. చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు లోపలి ఎవరిని పంపించడం లేదు. పోస్ట్ మార్టం చేసిన అనంతరం కూడా మృతదేహాన్ని దశరథ్ కుటుంబ సభ్యులకు అందిస్తామని పోలీసులు చెప్తున్నారు. రైట్ సుజాత, థ్యాంక్ యూ.